Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. ప్రకాశం జిల్లా పొగాకు రైతుల కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కష్టపడి పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయక కొనుగోలు చేసిన గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలగేసుకుని కిలో 200 రూపాయలకు తగ్గకుండా కొనాలని డిమాండ్ చేస్తున్నారు. మద్దతు ధర లేక అప్పుల్లో కూరుకుపోయామని, అవి తీరకపోతే ఆత్మహత్యలు తమకు దిక్కని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రకృతి వైపరీత్యాలను జయించి పంట పండించినటువంటి పొగాకు రైతు కష్టాలు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పొగాకు రైతుల కష్టాలను తీర్చేందుకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాసినప్పటికీ కొనుగోలు శాతం మాత్రం ఇంతవరకు పెరగలేదు. ఈ రోజుకి వేలం ప్రక్రియ ప్రారంభమై 3 నెలలు దాటిపోయినప్పటికీ నేటికి కూడా 20% కూడా పొగాకు కొనుగోలు చేయకపోవడంతో రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం కొండేపిలో ఉన్నటువంటి పొగాకు వేలం కేంద్రం వద్ద ఉన్నాం. రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇక్కడ పొగాకు వేలం కేంద్రం కొండేపిలో ఎలా జరుగుతుంది? మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఇక్కడ ఉన్నాయి? ఇక్కడ పొగాకు తెచ్చిన బేళ్ళలో 40% నో బిడ్లు అవుతున్నాయి సార్. మొత్తం మాకు మళ్ళీ రిటర్న్ బేళ్ళు తీసుకెళ్లాలంటే మాకు బేలుకు వచ్చి మాకు 1000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఈ విధంగా రేట్లు మాత్రం 160 రూపాయలు, 150 రూపాయలే కొంటున్నారు. F3లు కూడా చాలా హై గ్రేడ్లు కూడా తగ్గించుకుంటున్నారు. ఈ విధంగా కొంటే మాకు ప్రతి బ్యార్నికి వచ్చి 5-6 లక్షల రూపాయలు గట్టిగా లాస్ వచ్చే విధంగా ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి. దీని ప్రకారం ఏంటంటే మమ్మల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి దీని మీద ఎంతో ఎక్సైజ్ సుంకం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుంది కాబట్టి ఈ రైతులని ఈ సందర్భంగా ఈ విధంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం సార్. ఇక్కడ ఈ రోజు జరుగుతున్నటువంటి వేలం ప్రక్రియలో చూసినట్లయితే ఈ రోజు ప్రక్రియ మొత్తం కూడా ఇప్పుడే ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత రైతులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కొనుగోలుకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న కొనుగోలు ఈ రోజు లేదా నిన్న గత వారం రోజులుగా కూడా ఎలా కొనుగోలు ఉంది? ఇక్కడ పొగాకు గిట్టుబాటు ధరలు రాలేదని చెప్పి హైవే మీద కూడా ధర్నా చేస్తున్నారు మీరు రోడ్డు ఎక్కి కూడా. ఏంటి ప్రధాన కారణం? మొన్న 3 రోజుల క్రితం ఆపినా కూడా, వేలం బహిష్కరించినా కూడా ఈ రోజు కూడా అదే విధంగా కంపెనీలు ప్రవర్తిస్తూ ఉన్నాయి. 180, 160 మధ్యలోనే బ్రైట్ రకం F3 రకం కానీ F2 రకం కానీ 180, 160 మధ్యలోనే పోతుంది. కొరవ మొత్తం 180 తర్వాత వచ్చినాయి, 200 లోపు వచ్చినాయి, మొత్తం నోబిడ్లు పెట్టేస్తున్నారు. సూపరింటెండెంట్ రేటు 120-200 పెట్టినా కూడా వాళ్ళు కంపెనీలో రానందువల్ల మళ్ళీ తిరస్కరిస్తూ ఉన్నారు. ఇవన్నీ మనం తీసుకొని పోవాల్సి వస్తుంది. మనం ఏంటంటే ఇప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని 48% కేంద్ర ప్రభుత్వం చేసింది కాబట్టి దాన్ని తగ్గిస్తూ కేంద్రం, ఈ సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్ ఇచ్చి కేంద్రం కూడా కొంత ఫండ్ ఇస్తే ఒక 600 కోట్లు కానీ ఇవ్వగలిగితే రైతులు కొంతవరకు బయటపడగలుగుతారు. కానీ ప్రభుత్వాలు అది చిత్తశుద్ధితో పనిచేయట్లా. ఆ విధంగా పనిచేస్తే రైతులు కొంతవరకు సేవ్ అవడానికి అవకాశం ఉంది. కానీ లాభాలు ఏమి రావు. కానీ నష్టాల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో అయినా ప్రభుత్వాలు సహకరిస్తే బాగుండని రైతులు ఆశిస్తున్నారు. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే రైతులు మొత్తం కూడా ముక్తకంఠంతో చెప్పేది ఏంటంటే గిట్టుబాటు ధర ప్రధానంగా వారు వేసినటువంటి పంట గత సంవత్సరంలో పండిన పంటకి వచ్చిన రేటు కూడా ఈ సంవత్సరం రావట్లేదు. గత సంవత్సరం కంటే ఖర్చులు కూడా ఎక్కువైనని కూడా చెప్తూ ఉన్నారు. మీరు గత సంవత్సరం ఎట్లా పండించారు, ఈ సంవత్సరం ఎట్లా? మీరు గతానికి ఇప్పుడు తేడా ఏంటి? గత సంవత్సరం కూడా 200 క్వింటాలు పండించాను, ఇప్పుడు 250 పండించాము. మాకు బ్యార్నీకి 33 క్వింటాలు 35 క్వింటాలు ఇచ్చారు. దాని ప్రకారం అన్నా మీరు కొంటే మిగతా ఉండదు తీసేయి. మేము 33 క్వింటాలు మీరు ఏ పరిధిలో కొంటామని మాకు 33 క్వింటాలు పర్మిషన్ ఇచ్చారు. దాని ప్రకారం కొనండి. అదేమంటే మీరు 200 మిలియన్లు పండించి 200 మిలియన్ మీకు ఇవన్నీ ఎందుకు? మీ పరిధి ఏది మీరు కొనండి. అంతేగాని ఇప్పుడు నేడు 35 ఏళ్ళు 36 ఏళ్ళు ఉంది, 7-15 ఏళ్ళు 16 ఏళ్ళు పెట్టారు. ఎంత లాస్ ఇప్పుడు? కూలీలు ఏమో బ్యార్నీకి మటాకి 2 లక్షలు 3 లక్షలు అడుగుతున్నారు. బ్యార్నీకి డ్రైవర్ 70 ఏళ్ళు అడుగుతున్నాడు. మనిషికి 500 అడుగుతున్నారు. పూటకు వచ్చిన 300. ఈ రకంగా కూలీలు పెంచుకొని అన్ని చేసినప్పుడు ఇక ఏ రకం బతకాలి? ఇక మేము ఇంటర్ దాగి సావాలి. సార్ మేము ఇంకా అది మా కోరిక. అది ఇవాళ కూడా సూపర్ నెట్ మీరు పొరుగు రోజులు ఎవరు రావద్దు, నేతోరపాలెం పరిధిలోనే మీరు రాండి, ఒక 5గురు రాండి మా ఎన్నికలు అన్నాడు. కానీ ఆయన కూడా ఇప్పుడు 140కి కొనిస్తున్నాడు. మొన్న 2010, 2020 కొనిచ్చినప్పుడు ఆయన మా మీద ఖర్చు పెట్టుకుని 5 రోజులు ఆపారని ఇవాళ 140కే కొనిస్తున్నాడు. అత్యధిక రేటు వాళ్ళు పెట్టి అత్యధిక ఖర్చు పెట్టినప్పటికీ వాళ్ళకి గిట్టుబాటు ధర కనీసం సగం కూడా వారు పెట్టిన ఖర్చు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా అమ్ముకునే పని అయితే సగం పైగా కూడా నష్టాల బారిన పడతామని, తమని ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఆదుకొని తమను నష్టాల నుంచి ఒడ్డును వేస్తే చాలని కూడా వేడుకుంటున్నారు. అయితే
ఉత్పత్తి అధికంగా వచ్చినప్పటికీ ప్రభుత్వం వాళ్ళు కంపెనీల వాళ్ళు ఏదైతే నిర్దేశిత లక్ష్యం ఇచ్చారో ఆ లక్ష్యం మేరకు కొనుగోలు చేసినా పర్లేదు, మిగతా పొగాకును మేము అట్టి పెట్టుకుంటాం, అవసరమైతే నెక్స్ట్ ఇయర్ పొగాకు కూడా వేయమని చెప్పి కూడా రైతులు ముక్త కంఠంతో చెప్తూ ఉన్న పరిస్థితి. అయితే దీన్ని ప్రభుత్వం అదేవిధంగా కంపెనీలు కూడా దీనిపైన దృష్టి పెట్టి రైతులకు గిట్టుబాటు ధరను కల్పించి వారిని ఆదుకోవాలని కూడా బిగ్ టీవీ తరపున కోరుకుందాం.